హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్. ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి పొయ్యి వెలిగించకుండా మామిడి తాండను ఎలా తయారు చేసుకోవాలనో చూద్దాం. అందరూ మామిడి తాండ చేస్తారు కానీ నేను చూపించిన విధంగా చాలా తక్కువ మంది చేస్తారు. ఈ మామిడి తాండ ఇక్కడ చూశారు కదా, ఇలా లేయర్స్ గా ఉంటుంది. ఇలా మామిడి తాండ ఎన్ని లేయర్స్ కావాలంటే మనం అన్ని లేయర్స్ చేసుకోవచ్చు. బయట కొన్న వాటికంటే ఇంట్లో చేసుకుంటే మనసుకు చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. చూసారు కదా మామిడి తాండ ఎంత బాగా ఎండిపోయిందో. ముందుగా మామిడి తాండ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా బాగా పండినటువంటి మామిడి పండ్లను తీసుకొని ఇలాగా పీలర్ తీసుకొని ఇలా నీట్గా చెక్కు తీసుకోవాలి. ఇలా 2 మామిడి పండ్లకి చెక్కు తీసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి పండును ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి. ఇలాగే 2 మామిడి పండ్లని కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక 1/4 కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి. మామిడి పండు తీయగా ఉంటే అసలు షుగర్ అవసరం లేదు. నా మామిడి పండ్లు చాలా తీయగా ఉన్నాయి కాబట్టి నేను జస్ట్ ఒక 2-3 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసాను. మిక్సీ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కల్ని వేసుకోవాలి. ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామును వేసుకోవాలి. ఇలా మెత్తగా ఇక్కడ చూపించిన విధంగా ఇలాగా స్మూత్ పేస్ట్ వచ్చేంత వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఒక ట్రే కానీ ప్లేట్ కానీ తీసుకొని అందుపైన కొంచెం నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇలా నెయ్యి బాగా పూసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఇలా మామిడి పండు గుజ్జును ఈ ట్రేలో వేసుకోవాలి. అంతా వేసుకోకుండా ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ లాంటిని తీసుకొని దీన్ని బాగా ట్రే అంతా అప్లై చేసుకోవాలి. ఇలా ట్రేకి ఒక పొరలాగా వేసుకోవాలి. ఇలా ఒక లేయర్ వరకు వేసుకొని దీన్ని ఎండలో ఆరబెట్టుకోవాలి. నెయ్యికి బదులు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక ప్లేట్కి కూడా ఇలా నెయ్యి రాసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 3-4 టేబుల్ స్పూన్స్ వరకు మామిడి పండు గుజ్జును వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ లాంటిది తీసుకొని స్పూన్తో సరిగా రాకపోతే చేత్తో అయినా కానీ ఇలాగా మొత్తం ప్లేట్ అంతా ఈవెన్గా సర్దుకోవాలి. ఇలా ఈ ప్లేట్కి కూడా ఒక లేయర్ వరకు మామిడి తాండను వేసుకొని వీటిని ఎండలో ఆరబెట్టుకోవాలి. ఇలా ఒక పొర అంతా బాగా ఆరిన తర్వాత ఇప్పుడు మనకు ముందుగా మిగిలిన మామిడి పండు గుజ్జును మళ్ళీ ఇంకొక పొరలాగా వేసుకోవాలి. ఇలా ప్లేట్ అంతా ఈవెన్గా వచ్చేలాగా బాగా పూసుకోవాలి. ఇలా ఒకసారి ఆరిన తర్వాత మళ్ళీ ఇందులోకి మామిడి పండు గుజ్జును వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వేసుకోకుండా ఒక పొర వచ్చేలాగా వేసుకోవాలి. ఇలా మనకు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఇలా వీటిని పొరలుగా వేసుకోవచ్చు. రోజుకు 2-3 సార్లు అయినా వేసుకోవచ్చు. ఎండను బట్టి వేసుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ ఒక 4 మామిడి పండ్లను వాడాను. ఇలా ఆరిన తర్వాత మళ్ళీ ఒకసారి వేసుకొని ఇలా ప్లేట్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం లోతుగా ఉన్న పాత్ర తీసుకుంటే మనకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ వేసుకోవచ్చు. ఈ మామిడి పండు గుజ్జు సాయంత్రం మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరుసటి రోజు కూడా దీన్ని వాడుకోవచ్చు. ఇలా నేను ఒక 6-7 సార్లు ఇలా లేయర్స్గా వేసుకొని ఉంటాను. ఇలా మరుసటి రోజు కూడా ఆరిన తర్వాత ఇలా మరుసటి రోజు కూడా వేసుకొని వీటిని బాగా ఆరనివ్వాలి. ఇలా లేయర్స్ అన్ని వేసుకున్న తర్వాత మరొక 2 రోజులు బాగా ఆరనివ్వాలి. ఇలా ఆరనిచ్చిన తర్వాత ఇప్పుడు ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని ఇలాగా సైడ్కి ఎడ్జెస్ని ఇలా లూజ్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. కింద నెయ్యిని పూసాం కాబట్టి ఇలా ఈజీగా వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో మామిడి తాండ. ఇలా వీటిని ఒక నైఫ్ తీసుకొని ఇలా లైన్స్ లాగా కట్ చేసుకొని వీటిని ఇలాగా రోల్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే లేయర్స్గా వచ్చే మామిడి తాండ రెడీ అయిపోయింది. ఇలా వీటన్నిటిని ఇలా రోల్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, వీటిని ఇలాగా బాక్స్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. చూసారు కదా మామిడి తాండ ఎంత బాగా వచ్చినాయో నీట్గా. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా లేయర్స్ లాగా వస్తుంది మామిడి తాండ. ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ని మీరు ట్రై చేయొచ్చు. ఇవి బాగా ఎండిపోయాయి. ఇవి ఎన్ని రోజులైనా నిల్వ ఉంటాయి, సంవత్సరం పాటైనా నిల్వ ఉంటాయి. చూసారు కదా అద్దరిపోయే మామిడి తాండ ఎలా తయారు చేసుకోవాలో. నచ్చితే మీరు తప్పకుండా ట్రై చేయండి.
వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉండి మరికొన్ని కొత్త కొత్త రెసిపీస్ని నేను మీకు పరిచయం చేస్తాను. ఈ వీడియో ప్రతి ఒక్కరికి చేరాలంటే ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.